హల్లెలూయా. కదా దేవుడు తలుచుకుంటే ఏదైనా కానీ చేయగలడు. మనమన్నా మానవ పై రూపాన్ని చూస్తాము, కానీ దేవుడు చూసినట్లయితే హృదయ అంతరంగములు ఎదిగిన వాడు. ఆయనకు తెలుసు ఎవనికి ఏది ఇవ్వాలో, ఆయనకు తెలుసు ఏ సమయంలో అతనికి అందచేయాలో అది దేవునికి మాత్రమే తెలుసు. మానవులైన మనము జాలి లేనటువంటి వారు. ఎందుకని చెబుతున్నా జాలి లేనటువంటి వారమని? మనం మనకున్నటువంటి వాటిని చూసి ఎగిసిపడేవారము, కానీ దేవుడు మన నిమిత్తము ఆయనే తగ్గించుకొని తన మహిమను తగ్గించుకొని భూమి మీదకు వచ్చాడు కదా. మనకున్నటువంటి ప్రెస్టేజ్లను, మనకున్నటువంటి ధనాన్ని చూసుకొని, మనకున్నటువంటి బంగారు ఆభరణాలను చూసుకొని, మనకున్నటువంటి బంగ్లాలను చూసుకొని ప్రతిదినం కూడా మనకు మనమే గొప్ప చేసుకుంటూ ఉన్నాం. నెబుకద్నెజరు లాగా దేవుడైనటువంటి యెహోవా నెబుకద్నెజరుకు, కల్దీల రాజు నెబుకద్నెజరుకు ఆయన ఎంతో గొప్ప సంపద అనేది ఇచ్చాడు, గొప్ప గౌరవం అనేది ఇచ్చాడు. ఎంతో సంపద, ఎంతో గౌరవము, ఘనత పొందుకున్నటువంటి నెబుకద్నెజరు అది ఎవరి ద్వారా అతనికి వచ్చిందనేది మరిచిపోయి తన రాజ్యాన్నంతా చూసుకొని ఎగిసిపడుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? తన రాజ్యాన్ని చూసుకొని ఎగిసిపడుతున్నాడు. ఏమంటున్నాడంటే, అందరినీ కూడా చెరపట్టుకొని పోయినటువంటి రోజులలో కల్దీల రాజు నెబుకద్నెజరు తాను పొందుకున్నటువంటి సంపద వల్ల ఘనుడుగా ఉన్నాడు. ఎవరిచ్చారు ఆయనకు అంత ఘనతను? జీవము గల దేవుడు. ఎప్పుడైతే జీవము గల దేవుడు నెబుకద్నెజరుకు ఘనతను ఇచ్చాడు, ఆ పొందుకున్నటువంటి ఘనతలో నెబుకద్నెజరు తనకు తానే గొప్ప చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడు? ఇది చూశారా, ఈ బబులోను రాజ్యం ఎవరి కొరకు చేసుకున్నానంటున్నాడు? ఆయన కొరకే సిద్ధపరచుకున్నానని అంటున్నాడు. దానిని చూసి ఎంతో గర్వంతో చెబుతున్నాడు, నా వంటి వారు ఇక్కడ ఎవరు కూడా లేరు. నాకున్నటువంటి సంపద చూసారా, నాకున్నటువంటి పేరు చూసారా, నాకున్నటువంటి ఘనత చూసారా? అది ఎంతవరకు ఉంటుంది? పేరైనా ఘనతైనా కానీ ఈ మానవుల్లో ఊపిరి ఉన్నంత వరకే ఏదైనా కానీ, ఆ ఊపిరి పోయిన తర్వాత మనకంటూ కూడా ఏది ఉండదు. మనవారు కూడా ఎన్ని రోజులు ఏడుస్తారు? మహా అయితే ఎన్ని రోజులు ఏడుస్తారు? ఒక 10 దినములు ఏడుస్తారా? తర్వాత నీ పేరు కూడా మరుగున పడిపోతుంది. అదా ఈ ఊపిరి ఉన్నంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలి. మహిమ గల దేవుడు ఆయనే, ఆయన రోషము గలవాడు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. చేస్తున్నటువంటి పని సరి అయినదో కాదో విచారణ చెయ్యి. ఆటపాటలతో కూడినటువంటి సంతోషము నీటి మీద బుడగ వంటిది. అర్థమవుతుందా? మనం ఆటపాటలతో మన దేహాన్ని మొత్తం కూడా సంతోషపరచుకొని లోకంలోనికి వెళ్ళిపోయినట్లయితే నీటి మీద బుడగ ఎంతవరకు అయితే ఉంటుందో ఆ నీటి మీద బుడగను మీరు జ్ఞాపకం చేసుకొని అది ఆవిరైపోయినప్పుడు దానిని గురించి ఎవరు కూడా విచారణ అనేది చేయరు. హల్లెలూయా. అలాగే మనలో ఊపిరి ఉన్నంత వరకే మనం ఏదైనా కానీ ఈ భూమి మీద చేయగలుగుతాము. ఆ ఊపిరి ఒక దినాన విడిచి వెళ్ళినప్పుడు, మన దేహం అనేది మట్టికి చేరినప్పుడు ఇక మన గురించి ఎవ్వరూ కూడా విచారణ అనేది చేయరు. మన
పేరు అనేది ఉంచిపోతుంది. కానీ శాశ్వతం గల దేవుడు ఒకరు ఉన్నారు. ఆయన మాత్రమే యుగ యుగములు కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి నివాసులందరికీ ఆయనే రాజుగా ఉన్నాడు. హల్లెలూయా. భూమి మీదే కానీ ఆకాశం అందే కానీ అన్నిటి మీద కూడా అధికారం పొందుతున్నటువంటి వాడు ఆ జీవము గల దేవుడు. ఆయన మాత్రమే మహిమను పొందుకోవాలి. మిగతా వారందరూ కూడా ఎలా ఉండాలి? తగ్గింపు మనస్సు కలిగి ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుచున్నది. ఎప్పుడైతే తనకున్నటువంటి అధికారాన్ని బట్టి ప్రజలందరినీ కూడా హింసిస్తూ ఇబ్బందులు పెడుతూ ఉన్నాడో, ఇబ్బందులు పెడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ రాజుకు ఒక కళను, దర్శనాన్ని తెలియపరిచాడు. హల్లెలూయా. ఆ కళలో చూసినట్లయితే రాజు ఒక వృక్షాన్ని చూశాడు. అది ఎత్తైనటువంటి ఒక వృక్షం. వృక్షము అనగా చెట్టు. అది బలంగా వికసించినటువంటి చెట్టు ఆ రాజు కళలో చూశాడు. ఆ రాజు కళలో చూసినప్పుడు ఆ చెట్టు ఆకాశపు అంచులు దాకా ఎదిగి ఉంది. ఎడదా ఎదిగి ఉంది? ఆకాశపు అంచులు దాకా ఎదిగి ఉంది. దాన్ని చెట్టు కొమ్మలు చూసినట్లయితే విస్తారమైనటువంటి కొమ్మలతో ఆ చెట్టు ఉంది. దాని ఫలాలు చూసినట్లయితే సమృద్ధిగా ఉన్నవి. దాని కింద చూసినట్లయితే పశువులు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నవి. కాదా? ఒక చెట్టు ఎదగాలంటే అది ఎంతో కష్టంతో కూడినటువంటి పని. ఎందుకని ఒక చెట్టు ఎదగాలంటే కష్టంతో కూడినటువంటి పని అని ఎందుకు చెప్తున్నానంటే, ఆ చెట్టు విత్తనం కూడా వేసినప్పుడు ఎంతలా భయపడుతుందో తెలుసా మీకు? ఆ విత్తనములు వేసినప్పుడు ఏ పక్షి కూడా తనను చూసి పక్కకు వెళ్ళినప్పుడే అది బతకగలుగుతుంది భూమిలో. ఎప్పుడైతే కొంచెము వెలుగుతుందో ఆ కొంచెము వెలిగిన తర్వాత ఏదైనా జంతువు దాన్ని ఆహారముగా చేసుకుంటుందేమోనని చెప్పి భయపడుతూ ఉంటుంది. ఏ జంతువు కూడా దాన్ని తినకుండా ఉంటేనే అది మరలా ఎదగగలుగుతుంది. అది ఎదిగిన తర్వాత చూసుకున్నట్లయితే అది ప్రాణైపోయి మంచి ఫలాలను ఇచ్చి దాని కింద నివాస స్థలాన్ని జంతువులకు ఇస్తుంది కదా. చూసారా? రాజభవనంలో ఎందరైతే జ్ఞానులు ఉన్నారో ఆ జ్ఞానులను అందరినీ కూడా పిలిపించి రాజు అడుగుతున్నాడు. ఆ కలభావాన్ని ఎవ్వరూ కూడా తెలియపరచలేకపోయారు. కానీ అక్కడ చూసినట్లయితే యూదులలో నుండి చెరకొచ్చినటువంటి వారిలో దానియేలు మారు పేరు గల